శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మహాభోగ, మహేశ్వర్య, మహావీర్య, మహాబల, మహాబుద్ధి, మహాసిద్ధి, మహాయోగేశ్వరేశ్వరి అనగా అర్థం ఏమిటి? ఐశ్వర్య యోగం. శ్రీ లలిత మాతృనామాలకు గురువుల వ్యాఖ్యానం. మహాభోగ అనగా అనేక విధాలైన భోగాలు లేక సుఖాలు కలది అమ్మ. మన లౌకిక సుఖాలు తిరిగి నశించిపోవచ్చుగాక, కానీ అమ్మవారిచ్చే సంపదలు ఎప్పటికీ తరగవు. ముక్తి సంపదనే ప్రసాదించగలిగే తల్లికి ఇదొక లెక్క. అందువల్ల అమ్మ మహాభోగ. మహేశ్వర్య అనగా ఈ చరాచర జగత్తులన్నింటినీ పరిపాలించే మహాత్ముడు ఈశ్వరుడు. ఆయనకు శక్తినిచ్చింది అమ్మ కనుక అమ్మ మహేశ్వరి. మహావీర్య అనగా అమ్మవారు మహాపరాక్రమం కలది. ఆ తల్లి ప్రభావం ఇంతింతని చెప్పనలవి కాదు. సర్వవ్యాపకుడైన లోకాలను శాసించే మహానుభావుడిని మహాపురుషుడు లేక మహావీరుడు అంటారు. ఆ పురుషుని పత్ని కనుక అమ్మవారు మహావీర్య. మహాబల అనగా చాలా గొప్ప బలం కలది అమ్మ. వాయు రూపంలో జగత్తును కదిలిస్తుంది కనుక అమ్మను మహాబల అన్నారు. మహాబుద్ధి అనగా అద్భుతమైన జ్ఞానం, తెలివి కలది అమ్మ మాత్రమే. బుద్ధి అనే శబ్దం అమ్మకు మాత్రమే పర్యాయపదం. సమస్త ప్రాణికోటిలోనూ ఉన్న బుద్ధి అమ్మవారే కాబట్టి అమ్మ మహాబుద్ధి. మహాసిద్ధి అనగా అమ్మవారు 8 సిద్ధులు కలిగి వాటికి అతీతమైన సిద్ధి సృష్టిని చేయగలిగే శక్తి కూడా తానే అవటం వల్ల మహాసిద్ధి అనబడుతోంది. మహాయోగేశ్వరేశ్వరే అనగా ఈశ్వరుడంటే ప్రభు, అధిపతి. ఈశ్వరి అనగా ఆయనను కూడా ఏలే శక్తి కలిగినది. అమ్మవారు మహాయోగీశ్వరులకు కూడా తానే అధీశ్వరి, నాయక. నమః శివాయ చ నమః శివాయ. బలం గురోర్ప్రవ.